హలో దోస్తులు, వెల్కమ్ టు రవినందస్ అఫీషియల్. నిన్నైతే మా హ్యాపీగా అన్నప్రాసన్న అయ్యిందనమాట. నేను అది ఇవాళ పోస్ట్ చేస్తున్నాను ఎడిట్ చేసి. అన్నప్రాసన్న మాత్రం చాలా బాగా అయ్యింది. సో 6th మంత్లో పిల్లలు అంత ఎక్కువ పాకరు, మనం వెనకాల నుంచే సపోర్ట్ ఇస్తే పాకుతారని ఇక్కడ మా మమ్మీ డాడీ రవికి అయితే చెప్తున్నారనమాట. సపోర్ట్ ఇవ్వండి వెనకాల నుంచి అని. నేను వాడు ఏదైతే పట్టుకుంటాడో అని ఎక్స్పెక్ట్ చేశానో వాడు అదే పట్టుకున్నాడు అనమాట. అదేంటంటే పాయసము. మా చిన్నన్నయ్య కూడా చిన్నగా ఉన్నప్పుడు పాయసం పట్టుకున్నాడంట. నాకు ఎందుకో వీడిని చూస్తుంటే కొన్ని మా చిన్నన్నయ్య లక్షణాలు కనిపిస్తాయి, అందుకే అనమాట. మొత్తానికి పాయసం అయితే పట్టుకున్నాడు. దాని తర్వాత వచ్చేసి బుక్ పెన్ పట్టుకున్నాడు అనమాట. దాని తర్వాతకి పైసలు పట్టుకున్నాడు. మా హనీ వచ్చేసి ఫస్ట్ బంగారం పట్టుకున్నాడు, తర్వాత బుక్, తర్వాత మనీ పట్టుకున్నాడు. వీడేమో మనీ పెట్టంగానే తీసేసుకుంటున్నాడు. ఈ సందులో సడమి అన్నట్టు మా హనీ కూడా దూరి మనీ అయితే తీసేసుకుంటున్నాడు అక్కడి నుంచి. దీని తర్వాత నాకు వచ్చేసి 2 అన్నయ్యలు అనమాట. ఫస్ట్ మా పెద్ద అన్నయ్య అయితే తినిపిస్తున్నాడు బంగారపు ఉంగరంతో పాయసము. సో ఫస్ట్ మేనమామలు పెట్టాలని అంటారు కాబట్టి ఫస్ట్ మా పెద్ద అన్నయ్య పెడుతున్నాడు. మా పెద్దదిని అయితే రాలేదనమాట, లీవ్ కుదరక. ఇక్కడ లిటరలీ మా అన్న చేతులు అయితే వణుకుతున్నాయి వాడికి పెట్టడానికి, ఎందుకంటే వాడికి తినలేడు కదా ఇప్పుడే. సో ఏదో శాస్త్రానికి అలా పెడతారు, అందుకే నేను అంటున్నాను ఎందుకు అలా చేతులు వణుకుతున్నాయి అని అంటున్నాను అనమాట. నెక్స్ట్ వచ్చేసి మా చిన్నన్నయ్య పెడుతున్నాడు. నాకు తెలిసి మా వాడికి అన్నీ మా చిన్నన్నయ్య పోలికలే వస్తాయి అనిపిస్తుంది. అంటారు కదా మేనమామ పోలికలు కూడా వస్తాయని. సో ఇక్కడ ఏమైందంటే మేమందరం వాడికి ఫుడ్ పెట్టేయడం వల్ల ఫస్ట్ ఏదో ఆత్రానికి అలా తినేసాడు, కానీ తర్వాత పాపం కొంచెం వామిటింగ్ చేసుకున్నాడు. నెక్స్ట్ మా డాడీ అయితే పెడుతున్నాడు. మా డాడీ వాడికి ముద్దు ఇవ్వగానే నా ఎక్స్ప్రెషన్ అబ్బో బాగానే ముద్దు పెడుతున్నాడు అని చెప్పేసి అంటున్నాను అనమాట. పెట్టేటప్పుడు మాత్రం ఎగ్జైటింగ్గానే తిన్నాడు పాపం, తర్వాత కొంచెం వామిటింగ్ చేసుకున్నాడు. ఇక ఫస్ట్ టైం కదా వాడు తినడం కూడా. మా మమ్మీ యాక్చువల్లీ ఎక్కువ పెట్టేసింది. నెక్స్ట్ మా చిన్నదిన పెడుతుంది అనమాట. మేము అక్కడే ఫోటోకి కూడా పోజ్ ఇచ్చేస్తున్నాము పనిలో పని. నెక్స్ట్ నేను రవి అయితే పెట్టాము. సో అక్కడే వామిటింగ్ చేసుకున్నాడు. సో అందుకే అక్కడ ఇరిటేటింగ్ ఉన్నాడు అనమాట, అసలు పెట్టించుకోవట్లేడు మాతోటి కూడా. మేము ఏదో జస్ట్ అలా పెట్టామంతే. దాని తర్వాత హనీ ఎక్కడున్నాడు ఆయన కోసం వెతుక్కోవడానికే మా టైం అంతా సరిపోయింది. ఒక్క దగ్గర ఉంటేనే కదా మా సార్. నెక్స్ట్ వాడిని ఎక్కడున్నాడో పట్టుకొచ్చి వాడితో కూడా పెట్టించేస్తున్నాము. వాడు కూడా కొంచెమే పెట్టరా నాయనా అంటే ఎక్కువ పెట్టేస్తున్నాడు తమ్ముడి మీద ప్రేమతోటి. లాస్ట్గా అయితే మా పెద్దల్లుడు పెట్టాడనమాట, ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి కొంచెమే పెట్టాడు. సో ఈ వీడియో అయితే ఇంతే అనమాట. సో ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.